ఇచ్చిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నీ దేహంతో చేసిన పనులు మంచివైనా సరే చెడ్డవైనా సరే నువ్వేం చేసావో వాటన్నిటికీ లెక్క చెప్పటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలి. చెప్పండి, ఒకరికొకరు చెప్పండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలని చెప్పండి. ఎక్కడ నిలబడాలి? మన దేహంతో చేసేవి, మనం ఈ భూమి మీద ఆయన్ని గుర్తెరిగిన తర్వాత ఏం చేశామో అవి మంచివైనా అవి చెడ్డవైనా న్యాయపీఠం ఎదుట నిలబడి ఆయనకి లెక్క అప్ప చెప్పాలి. లెక్క చెప్పే రోజు ఉంది. ఆ లెక్క చెప్పే రోజు కోసం చాలా జాగ్రత్తగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. దేహంతో చేసిన వాటన్నిటిని లెక్క చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మొన్న 10th రిజల్ట్స్ తెలిసినగా, ఇంటర్మీడియట్ చివరి చదువుకున్నంత చివరి టైంలో ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో ఏం చేయాలి? వాళ్ళు పాస్ అవ్వాలి. ఫెయిల్ అయ్యేది పాస్ అయ్యేది వాళ్ళకి రిజల్ట్స్ తెలిసినాయి. పాస్ అయిన వాళ్ళు ఏమో సంతోషంగా సంకలు ఎగరగొట్టారు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు నిర్జీవపడ్డారు, నిరుత్సాహపడ్డారు. చాలా మంది చాలా ప్రయత్నాల్లో కూడా పడిపోయారు బలహీనమైన ఆలోచనలతో. ప్రియులారా, ఈ లోకంలో విజయం లేకపోతేనే మనం అంత బాధపడిపోతే పరలోకంలో న్యాయపీఠం ఎదుట కోట్ల కోట్ల దేవదూతల ఎదుట భూమి మీద సంఘం ఎదుట దేవుడు లెక్క అడిగే రోజు ఉంది. ఆ రోజు కోసం మనమట చాలా జాగ్రత్తగా బ్రతకాలి. లెక్క చెప్పాలి, జాగ్రత్త. నోటి మాటకి లెక్క చెప్పాలి, నువ్వు చేసే పనికి లెక్క చెప్పాలి. నేను ఏదో 10 రూపాయలు సంపాదిస్తున్నాలే, ఇష్టం వచ్చినట్టు 4 అబద్ధాలు ఆడి 100 రూపాయలు సంపాదిస్తే ఏం కాదులే అనే భయం లేకుండా బ్రతకూడదు క్రైస్తవుడు చాలా భయంతో బ్రతకాలి. సంపాదనే జీవితం కాదు, బ్రతికేదే జీవితం కాదు. ఈ భూమి మీద మన జీవితం 3 నాళ్ళ ముచ్చటి. ఓ రోజు దీన్ని విడిచి మనం వెళ్ళాలి, దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలి అంటే క్రమమైన మార్గంలో నడవాలి. ఏ మార్గంలో నడవాలి? అందుకే అంటాడు దావీదు, దేవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? హృదయంలో కపటం ఉండకూడదు, డంబాలు కోరి మాటలు మాట్లాడకూడదు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఏమి ఇవ్వకూడదంట, నిరపరాధిని చెరపటానికి లంచము పుచ్చుకోకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, నరహత్య చెయ్యకూడదు. దేవుని సన్నిధిలో దావీదు ఆ యోగ్యతను పొందుకోవటానికి తను తాను సిద్ధపరుచుకుంటున్నాడు. ఏం చెయ్యకుండా దేన్ని ఈ లోక సంబంధమైన దాన్ని విసర్జించి విడిపించుకొని దేవుని మహిమను పొందుకోవటానికి ఎలా తయారవ్వాలని తను తాను పరీక్షించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట లెక్క అప్పచెప్పే రోజు ఉందా లేదా? ఉంది. లెక్క చెప్పాలి. ఆ లెక్క కోసం మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు క్రీస్తు న్యాయపీఠం మీద చివరి జడ్జిమెంట్ అంట. ఈ న్యాయపీఠం చివరి తీర్పు, అంతిమ తీర్పు. భూమి మీద సంఘం ఎత్తబడిన తర్వాత ప్రియరా తీర్చే తీర్పు, నామకార్థులకు తీర్చే తీర్పు, నమ్మకస్తులు నిలబెడే తీర్పు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఆయన మాట్లాడతారు. చూడండి, అక్కడ ఆ తీర్పు గురించి మాట్లాడతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శజనముల లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. నీకు ఎవరైనా అమ్మాయి అలా మాట్లాడకూడదు, అబ్బాయి అలా మాట్లాడకూడదు అని ఎవరైనా నా బోటోళ్ళు అన్నారనుకో, నాకు తెలుసులేపో, ఏం మాట్లాడాలో నాకు తెలుసులే, ఎలా మాట్లాడాలో నాకు తెలుసులే, వాళ్ళు ఏమన్నారో తెలుసా నీకు అంటారు.
అని తమ చెప్పిన మాట్లాడే మాటల గురించి భయం లేదు. ఇవాళ మనుషులకి భయం లేదు. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా. నోటితో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల ప్రవర్తన అపహాస మాటలు, పోకిరి మాటలు, కొండేల మాటలు, అపవిత్రమైన వ్యర్థమైన ముచ్చట్లు. దేవుని వాక్యం అంటుంది, నీ వ్యర్థమైన ప్రతి మాటను బట్టి న్యాయపు తీర్పులో నువ్వేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. నీ మాటను బట్టి లెక్క చెప్పాలి. నువ్వు మంచివాడుగానో చెడ్డవాడుగానో న్యాయపు తీర్పులో తీర్చేది అని తెలుసు నీ మాటే. ఒకటి ఆయన మాటను బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకే ఆయన ఆకాశం ముందున్నాడు, మన భూమి మీద ఉన్న యాకోబు పత్రికలు అంటాడు, మీ మాటలు కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. మీ మాటలు ఎలాగుండాలి? కొద్దిగా ఉండాలి. మాట్లాడటకు నిదానించండి, ప్రార్థన చేయటకు వేగిరపడండి. మాట్లాడటకు ఏం చేయాలంట? చాలా మంది ఒక మాట మాట్లాడుతులు కావడం మాటలు మాట్లాడేశారు. ఏం తొందర, ఎంత తొందర పడిపోతూ ఉంటారో. మాట్లాడేదానికి ఏం చేయాలంట? నిదానించాలి. ఎందుకు చెప్పినా లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పే రోజు ఉంది. నాకు నోరుందులే, తెలివి ఉందిలే, ఎలా పడితే అలా మాట్లాడితే నేను చలామణి అవుతాలే అని అనుకోకూడదు. మాటకి లెక్క చెప్పాలి. న్యాయపు తీర్పులో ఆయన రాబోతున్నాడు న్యాయాధిపతిగా, లెక్క అడగటానికి జడ్జిగా రాబోతున్నాడు. జడ్జిమెంట్ జరగబోతుంది. అందుకనే మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మనం కొద్దిగా మాట్లాడాలి, మితముగా మాట్లాడాలి, సమయోచితంగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఒకటి, నీ పనిని బట్టి లెక్క అడుగుతాడు. రెండు, మీ మాటలను బట్టి లెక్క అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఆ 14:12 అని వ్రాయబడింది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. నన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. నేను యథార్థంగా బహిరంగంగా నేను ఏం చేశానో, రహస్యంగా ఏం చేశానో దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలి. అమ్మా, తీర్పు తప్పించుకోము ఎవరిని. యవనస్తులారా చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలారా నిన్ను ఎవరు లెక్క అడగరు అనుకుంటున్నావేమో. లెక్క అడిగే దేవుడున్నాడు. నీ ప్రతి చర్య చూస్తున్నాడు ఆయన, నీ ప్రతి ఆలోచన చూస్తున్నాడు ఆయన. నువ్వు రహస్యమందు, నీ వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావో తన్ను గురించి దేవుడు ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో నువ్వేం చెప్పాలి? అక్కడ ఆ లెక్క అడిగే టైంలో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు ప్రభు అంటానికి వీల్లేదు. నేను ఎరగను ప్రభు అని చెప్పడానికి వీల్లేదు. నేను ఎరగను తండ్రి అంటానికి వీల్లేదు. మొత్తం రికార్డింగ్ ఉంటుంది ఆయన దగ్గర. ఏముంటది? రికార్డింగ్ ఉంటుంది. నిన్ను పిలిచి నువ్వు చేసిన దాంట్లో నీ ముందు పెడతాడు ఆయన. నువ్వు దేహంతో చేసావో, మాటతో చేసావో, నీ చేతి పనులు క్రియల్లో చేసావో, నువ్వు చేసిన ప్రతి పని విషయమై ఆయన న్యాయపు తీర్పులో లెక్క అడుగుతాడు. స్తోత్రం కలుగును గాక. లెక్కలో ఏం చేయాలో తెలుసా? ఒక ఆయన తేలిపోయాడంట త్రాసులో. ఎవరైనా? బబులోను రాజు నెబుకద్నెజరు కుమారుడు. పరిశుద్ధుడైన దేవుని మందిరంలో ఆ పరిశుద్ధ పాత్రలో అపవిత్రమైన పోసి త్రాగుబోతులు విందు చేసుకొని, ప్రియులారా, దేవునికి ఆయాసకరమైన పని చేశాడు. దేవుని వ్రేలు గోడ మీద వ్రాయటం కనపడింది. ఆ వ్రేలు చూసి భయాక్రాంతుడయ్యాడు. అందరిని పిలిచాడు. శకును గాండ్రను, గాడి విద్య కలిగిన వాళ్ళను పిలిచాడు, కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. దానియేలును పిలువనంపించారు. దానియేలు ఇదిగో ఆ వ్రాత వ్రాసిన విధానాన్ని దానియేలు చెప్పాడు. ఆ వ్రాతం ఏంటో తెలుసా? ఆ వేలు దేవుని వ్రేలు, ఆ రాత. ఇదిగో రాజా, దేవుడు నిన్ను త్రాసులో పెట్టాడు. మెనే టెకిల్ ఉపాసిన్ అంటే నీవు దేవుడు త్రాసులో పెడితే తేలిపోయావు.
నీ నీతి క్రియలు, నీ మంచి క్రియలు, నీ పరిశుద్ధత, దేవుని యందు భయభక్తులు నీలో లేవు, తేలిపోయావు నువ్వు. కనుకనే దేవుడు నిన్ను తీసేస్తున్నాడని చెప్పాడు. భయక్రాంతుడైపోయాడు. తేలిపోయినటువంటి ఈ రాజు ఏమైపోయాడు? ఉన్నాడా ఊడాడా? ఉన్నాడా ఊడాడా? ఊడిపోయాడు, చనిపోయాడు. కారణం, దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు ప్రతి వాని క్రియ చూస్తాడు. వాని పనిని బట్టి తీర్పు తీరుస్తాడు. న్యాయపు తీర్పులో మనం నిర్దోషులుగా నిలబడి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. పౌలు మహాశయుడు కొరింథీ సంఘంతో అంటాడు, ఆయన మహిమ మేఘాలుడు ఇచ్చినప్పుడు మనము పరిశుద్ధతను అక్షయతను ధరించిన వారమై ముసుగు లేని ముఖంతో ఆయన్ని కలుసుకున్నాం. స్తోత్రం కలుగును గాక. ఏ ముఖంతో కలుసుకున్నాం? ముసుగు లేని ముఖంతో ఆయన కలుసుకుందాం. యథార్థమైన మనసుతో ఆయన ఇచ్చిన వాక్యం, ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చినటువంటి ప్రియరా ఆత్మ సహవాసాన్ని యథార్థంగా కాపాడుకొని ముసుగు లేని ముఖంతో ఆయన్ని కలుసుకున్నాం. స్తోత్రం కలుగును గాక. ఏమడుగుతాడు ఆయన? చెప్పండి. ఇది రావట్లేదా? మీకు తెలియట్లేదా? వినపడి అర్థమైందా? అర్థమైందా? లెక్క అడుగుతాడు. న్యాయపు తీర్పు ఉంది. ఆ తీర్పులో ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. నిలిచిన వాళ్ళని ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు మనం వాక్యంతోనూ పరిశుద్ధాత్మతోనూ భూమి మీద దేవునితో మనం సహవాసం చేస్తూ మంచి అనుగుణ్యతలో నడుస్తూ దేవుని సింహాసనం ఎదుట నిలబడాల్సిన రోజున